ఉండగా ఆ లీడర్ల హవా అంతా ఇంత కాదు. తాము రైట్ అంటే రైట్, రాంగ్ అంటే రాంగ్ అన్నట్టుగా పవర్ పాలిటిక్స్ నడిపారు. కానీ 2023 ఎన్నికల్లో కారుకు పంక్చర్ పడగానే సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. ఇంతకీ ఎవరా నేతలు, వారి మౌనానికి కారణాలేంటి? వాజ్ ది స్టోరీ? తెలంగాణలో 10 ఏళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఆ సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ కంటే ప్రభుత్వంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దీంతో పార్టీ ఎంత నష్టపోయిందో పవర్ పోయిన తర్వాత గానీ గులాబీ దళపతికి తత్వం బోధపడలేదు. ఈ నేపథ్యంలో పార్టీని గాడిలో పెట్టడంతో పాటు నేతలు, క్యాడర్ను యాక్టివ్ చేసేందుకు కారు పార్టీ చీఫ్ కేసీఆర్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పార్టీని ప్రజల్లో లైవ్ లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా కీలక నేతలు ప్రజా సమస్యలపై గళం విప్పాలని ఆదేశించారు. తెలంగాణ భవన్ లో వరుస మీడియా మీట్లు పెట్టాలని ఆర్డర్ పాస్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నేతలు వరుసగా మీడియా ముందుకొచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది బాగానే ఉన్నా పలు జిల్లాల్లో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రులు మాత్రం ఇంకా మౌనముద్రను వీడటం లేదు. తెలంగాణ భవన్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవటం కారు పార్టీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లు మంత్రి పదవులు అనుభవించిన కొందరు నేతలు మాత్రమే పార్టీలో యాక్టివ్ మోడ్లోకి వచ్చారు. మిగిలిన వారిలో కొందరు సైలెంట్ మోడ్లో ఉంటే మరికొందరు మ్యూట్ మోడ్లోనే ఉన్నారు. ఇంకొందరైతే టచ్ మీ నాట్ అన్నట్టు అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకే ఒక మంత్రిగా పువ్వాడ అజయ్ అధికారం చెలాయించారు. పెత్తనమంతా పార్టీ అధిష్టానం ఈయనకే అప్పగించింది. దీంతో అంతా తానే వ్యవహరించారు. తాను ఏది చెప్తే అదే రైట్, ఏది కాదంటే అదే రాంగ్ అన్నట్టుగా వ్యవహరించారు. జిల్లాలో తాను చెప్పిందే శాసనం అన్నట్టుగా చెలరేగిపోయారు. కానీ ఓడిపోయిన తర్వాత సైలెంట్ అవ్వడంతో విమర్శలు వచ్చాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో తిరుగులేని నేతగా ఉన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పట్లో జిల్లా నుంచి దయాకర్ రావుతో పాటు సత్యవతి రాథోడ్ మంత్రిగా ఉన్నారు. కానీ ఎర్రబెల్లి చెప్పిందే నడిచేది. కానీ ఓటమితో సైలెంట్ అయ్యారు. మంత్రిగా అప్పట్లో విపక్షాలపై విరుచుకుపడిన ఎర్రబెల్లి ఇప్పుడు ప్రతిపక్ష పాత్రను ఆ స్థాయిలో పోషించడం లేదనే టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై నేతలంతా ఏదో అంశంపై విరుచుకుపడుతుంటే ఎర్రబెల్లి మౌనంగా ఎందుకుంటున్నారో అర్థం కాక కారు పార్టీ క్యాడర్ తలబాదుకుంటోంది. పదేళ్లు మంత్రిగా పనిచేసి ప్రస్తుతం బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ సనత్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మాస్ లీడర్ గా పేరుంది. పవర్ ను ఎంజాయ్ చేసిన ఈ నేత జంట నగరాల్లో పార్టీని ముందుండి నడిపేవారు. అప్పట్లో హల్చల్ చేసిన తలసాని ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు అడపాదడపా హాజరవుతున్నా పెద్దగా మాట్లాడటం లేదు. ఇటీవల తలసాని సోదరుడు అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో సైలెంట్ అయ్యారనే వాదన ఉంది. కానీ బీఆర్ఎస్ పాలనలో మంత్రిగా ఉన్నప్పుడు పశుసంవర్ధక శాఖలో జరిగిన కొన్ని వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టడంతో మౌనం వహించారనే వారు లేకపోలేదు. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరారు. తలసానికి కూడా హస్తం పార్టీతో పాటు బీజేపీ నుంచి ఆఫర్ ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. దీనిపై రకరకాల చర్చలు సాగుతున్నా తన వైఖరిపై తలసాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో మౌనం దేనికి సంకేతం అన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పాలనలో తన రూటే సపరేట్ అన్నట్టుగా వ్యవహరించారు. గతంలో పవర్ పాలిటిక్స్ చేసిన ఈ నేత మేడ్చల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా మునుపటి దూకుడు ప్రదర్శించడం లేదు. అధికారం ఎక్కడుంటే మల్లారెడ్డి అక్కడ ఉంటారన్నది టాక్. ఇప్పుడు కూడా తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సెంటర్లో పవర్లో ఉన్న బీజేపీలోకి జంప్ అవ్వాలని ప్లాన్ చేశారు. ఏవైందో ఏమో కానీ ప్రస్తుతం ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అధికారంలో ఉండగా విపక్షాలపై తనదైన స్టైల్లో విరుచుకుపడి తొడగొట్టి సవాల్ చేసిన ఈ నేత ప్రస్తుతం తన దూకుడును తగ్గించారు. బీఆర్ఎస్ లో మాజీ మంత్రులే కాదు, కొందరు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత శాసనసభ్యులు కూడా సైలెంట్ అయ్యారు. అధికార పార్టీపై ఎదురు దాడి చేసేందుకు ముందుకు రావటం లేదు. కాంగ్రెస్ నేతలు, మంత్రులు చేసే విమర్శలకు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి వంటి కొందరు నేతలే కౌంటర్ ఇస్తున్నారు తప్ప మిగిలిన వారు ఇంకా మ్యూట్ మోడ్లోనే ఉన్నారు. తమకెందుకులే అని ఇండిఫరెంట్ గా ఉంటున్నారు. నేతలు ఉదాసీన వైఖరి ఇలానే కొనసాగితే పార్టీ వాయిస్ బలంగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండదని బీఆర్ఎస్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అధికారం అనుభవించిన మంత్రులు ప్రతిపక్ష నేతలుగా కనీసం నోరు మెదపడానికి జంకితే ఎలా అనే క్వశ్చన్ వస్తోంది.